కొన్ని రోజుల క్రితం మన ఏ తెలుగు ఛానల్ ఒక వీడియో అయితే అప్లోడ్ చేశాను అనమాట. నానో బనానో అనే ఒక ఏ మోడల్ ప్రెసెంట్ ఇంటర్నెట్ ని షేక్ చేస్తుంది. ఇది గూగుల్ కంపెనీ వాళ్ళు డెవలప్ చేసే అవకాశం ఉందని చెప్పి స్పెక్యులేషన్స్ కూడా జరుగుతున్నాయని చెప్పాం. సో అదే నిజమైంది అనమాట. గూగుల్ కంపెనీ వాళ్ళే నానో బనానా అనే ఒక ఇమేజ్ మోడల్ అయితే డెవలప్ చేశారు. అది ఇప్పుడు ప్రెసెంట్ అయితే యాక్సెస్ లో కూడా తీసుకొచ్చారు. ఈ నానో బనానా మోడల్ లో ఉన్న హైలైట్స్ ఏంటి, పూర్తి సమాచారాన్ని ఈ రోజు మన ఏ తెలుగు ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో, మీరు చూస్తున్నారు ఏ తెలుగు. మన ఏ తెలుగు బిగినర్ కోర్స్ 13th బ్యాచ్ అక్టోబర్ 6వ తారీఖు నుంచి స్టార్ట్ చేస్తున్నాం. కేవలం 3000 రూపాయలకి ఏ లెవెల్ 1 రికార్డింగ్ కోర్స్ కూడా ఆఫర్ చేస్తున్నాం. అలానే 10,000 రూపాయలకి ఏ లెవెల్ 1 లెవెల్ 2 కాంబో కోర్స్ ఆఫర్ చేస్తున్నాం. ఇంట్రెస్ట్ ఉంటే మన ఏ తెలుగు కోర్సులో జాయిన్ అవుదాం అనుకుంటే స్క్రీన్ పై కనిపించే నెంబర్ కి వాట్సాప్ చేయండి. సో మొదటిగా ఈ నానో బనానా అనే ఒక ఏ మోడల్ ఏదైతే ఉందో, ముఖ్యంగా వీళ్ళు కన్సిస్టెన్సీ ఇమేజెస్ కానివ్వండి, లేకపోతే మీరు ఇన్పుట్ ఇమేజ్ ఏదైతే ఇస్తారు, ఒక రెఫరెన్స్ ఇమేజ్ ఇచ్చి దాని నుంచి కొత్త ఇమేజెస్ ని జనరేట్ చేసే విధంగా కొత్త ఆప్షన్స్ అనేది గూగుల్ కంపెనీ తీసుకొచ్చు. ఆల్రెడీ మనం దీన్ని టెస్ట్ చేసి కొన్ని ఇమేజెస్ అయితే జనరేట్ చేసాం. ఒకసారి మీరు స్క్రీన్ మీద అయితే చూడొచ్చండి. ఇప్పుడు మీరు చూసిన అన్ని కూడా నానో బనానా ఏ మోడల్ యూస్ చేసి జనరేట్ చేసిన కొన్ని ర్యాండమ్ ఇమేజెస్ అనమాట. ఇప్పుడు ఈ మోడల్ సంబంధించిన హైలైట్ చూసుకున్నట్లయితే ఈ నానో బనానా యొక్క పేరు చూస్తే జెమినై 2.5 ఫ్లాష్ ఇమేజ్. సో దీన్నే నథింగ్ బట్ గూగుల్ కంపెనీ వాళ్ళు వీళ్ళ కోడ్ నేమ్ కింద నానో బనానా అనే ఒక పేరుతో దీన్ని అయితే పిలుస్తున్నారు. సో ప్రజెంట్ అయితే ఇది అందుబాటులో చూస్తే జెమినై ఏపీఐ కానివ్వండి, గూగుల్ ఏఐ స్టూడియోలో కానివ్వండి, వర్టిక్స్ ఏఐలో అయితే ప్రజెంట్ అయితే అందుబాటులో అయితే ఉందని చెప్తున్నారు. అలానే ఇందులో ఫ్రీ యాక్సెస్ కూడా ఇచ్చారని చెప్తున్నారు. ఒకసారి కుదిరితే ఆ ఫ్రీ అయితే కనుక అది కూడా మేము ఒకసారి టెస్ట్ చేసి ఒక 2 to 3 ప్రాంప్ట్స్ మీకు జనరేట్ చేసుకోవడం నేను చూపిస్తాను. అలానే వీళ్ళు కొన్ని స్కోర్స్ అయితే హైలైట్ చేస్తున్నారు. సో ఏలో స్కోర్స్ ఏదైతే ఇమేజ్ జనరేషన్ మోడల్ సంబంధించిన స్కోరింగ్ అనమాట, వీటితో రిప్రజెంట్ చేస్తారు. జెమినై 2.0, క్వెన్ ఇమేజ్ ఎడిట్, ఫ్లెక్స్ 1, చాట్‌జిపిటి 4, జెమినై 2.5 ఫ్లాష్ ఇమేజ్, ఎల్ఎం ఎరీనా సంబంధించిన స్కోర్ చూసుకునేది మనకి నానో బనానా సంబంధించిన స్కోర్ అనేది ఎక్కువ కింద అయితే వీళ్ళు హైలైట్ చేసి చూపిస్తున్నారు. క్యారెక్టర్ కన్సిస్టెన్సీ మీద వీళ్ళు హైలైట్ చేసినట్టు చెప్తున్నారు అనమాట. మీరు ఏదైనా ఒక ఇమేజ్ జనరేట్ చేసినప్పుడు అదే సీన్ ని మీరు నెక్స్ట్ సీన్ కూడా జనరేట్ చేయడం అనేది చాలా క్రూషియల్ టాస్క్, అలానే కొంచెం డిఫికల్ట్ టాస్క్ కూడా ఏ ఇమేజ్ జనరేషన్ లో. ఎగ్జాక్ట్ గా దాన్నే నానో బనానా ఏ మోడల్ అయితే జనరేట్ చేయగలుగుతుందని చెప్తున్నారు. ఒక ఇన్పుట్ ఇమేజ్ ఇచ్చి దాన్ని కన్సిస్టెంట్ గా డిఫరెంట్ ఫ్రేమ్స్ లో 2000s 1970s లో అదే పర్సన్ డిఫరెంట్ ఇయర్ టైమ్ లైన్స్ లో ఉంటే ఎలా ఉంటుందో ఏ మోడల్ జనరేట్ చేయగలుగుతుందని చెప్తున్నారు. జస్ట్ ఒక పర్సన్ అనే కాదు, జెండర్ డిఫరెన్స్ జనరేట్స్ ఉంటే దానికి రిలేటెడ్ గా ఇమేజ్ అయితే జనరేట్ చేయగలుగుతుందని చెప్తున్నారు. అలానే ఈ పర్టికులర్ ఇమేజ్ చూసినా కూడా ఇది కూడా ఒకటే అమ్మాయిని డిఫరెంట్ క్యారెక్టర్స్ లో ఇంక్లూడ్ చేస్తే ఆ ఇమేజెస్ చూడండి ఎలా జనరేట్ అయినా. ఇలా కూడా మల్టిపుల్ వేస్ లో కూడా ఈ కొత్త ఏ మోడల్ అయితే హెల్ప్ అవుతుందని చెప్తున్నారు. అలానే ఇది ప్రాంప్ట్ బేస్డ్ ఇమేజ్ ఎడిటింగ్ కూడా చేస్తుంది అనమాట. మీరు ఏదైనా ఒక ఇన్పుట్ ఇమేజ్ ఇచ్చి దానికి ఇమేజ్ ని బ్యాక్గ్రౌండ్ బ్లర్ చేయమని చెప్పి ప్రాంప్ట్ ఇస్తే ఆ ప్రాంప్ట్ ని తీసుకుని ఆ బ్యాక్గ్రౌండ్ బ్లర్ చేస్తుందంట. అలానే ఏదైనా ఒక ఈ డ్రెస్ లో ఏదైనా స్టెయిన్ ని రిమూవ్ చేయమంటే స్టెయిన్ ని రిమూవ్ చేస్తుందంట. షర్ట్ కలర్ మార్చమంటే కలర్ మారుస్తుందని చెప్తున్నారు. ఒక ఫోటోలో ఒక పర్టికులర్ పర్సన్ ని రిమూవ్ చేసి వేరే ఫోటోలో పెట్టమంటే పెడుతుందని చెప్తున్నారు. ఇలా మల్టిపుల్ వేస్ లో ఫోటో ఎడిటింగ్ కూడా ఈ కొత్త ఏ మోడల్ అయితే హెల్ప్ అవుతుందని చెప్తారు. అంటే ఫోటోషాప్ రిలేటెడ్ మోడల్స్ కి ఒక ఆల్టర్నేటివ్ గా, అంటే ఏతో జనరేట్ చేసే విధంగా ఈ మోడల్ అయితే డెవలప్ చేస్తామని చెప్తున్నారు. హ్యాండ్ రిటర్న్ గా మీరు ఏమైనా గీసి ఆ పర్టికులర్ డేటాని ఏ మోడల్ అర్థం చేసుకునే విధంగా జెమినై కోడ్ డ్రాయింగ్ అనే ఒక మోడల్ కూడా తీసుకొచ్చారన్నమాట. ఈ స్పేస్ లో మీరు ఏమైనా గీస్తే దాని నుంచి మీరు ఏమి అడుగుతున్నారో అది అర్థం చేసుకుని దానికి రిలేటెడ్ ఇమేజ్ కూడా జనరేట్ చేస్తాం. దానికి మ్యాథమెటికల్ రిలేటెడ్ ఏమన్నా డయాగ్రామ్స్ జనరేట్ చేయాలనుకోండి, అది కొంచెం కాంప్లెక్స్ గా ఉంటుంది. మీరు క్వశ్చన్ పరంగా అడగాలంటే దాని బదులు ఒక ఇమేజ్ డ్రా చేసి అడిగితే కూడా ఇది జనరేట్ చేస్తుందని చెప్తున్నారు. అలాంటి ఒక కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేస్తుందని చెప్తున్నారు నానో బనానా మోడల్. అలానే మల్టీ ఇమేజ్ ఫ్యూజన్ అనే ఒక కాన్సెప్ట్ కూడా తీసుకొచ్చారు. ఉదాహరణకి ఇక్కడ ఒక ప్రోడక్ట్ ఉంది, ఇది ఒక సీన్ ఉంది, ఇక్కడ చూస్తే ల్యాంప్ ఉంది కదనమాట. దీన్ని కాపీ చేసి ఈ పర్టికులర్ ఏరియాను సెలెక్ట్ చేస్తే ఈ ల్యాంప్ వచ్చి ఇక్కడ ప్రత్యక్షం అవుతుంది. సో ఇలాగా ఇమేజ్ ఫ్యూజన్ అనే ఒక కాన్సెప్ట్ ని కూడా ఈ కొత్త ఏ మోడల్ అయితే ఇంటిగ్రేట్ చేసామని చెప్తున్నారు. ఇవే కాకుండా మీరు ఇన్పుట్ కింద ఇమేజ్ రెఫరెన్స్ ఇచ్చి దానికి రిలేటెడ్ గా కొత్త ఇమేజ్ జనరేట్ చేయమన్నా కూడా ఈ కొత్త ఏ మోడల్ అయితే జనరేట్ చేస్తుంది అనమాట. బట్ ప్రీవియస్ గా గూగుల్ కంపెనీ వాళ్ళ ఇమాజిన్ 4 అంటే ఎలాంటి ఆప్షన్ లేదు. బట్ ఇలాంటి ఈ కొత్త అప్డేట్ అనేది ఇప్పుడు తీసుకొచ్చారు. సో దీన్ని మీరు యాక్సెస్ చేయాలంటే గూగుల్ ఏఐ స్టూడియోలోకి వెళ్ళి మీరు అయితే యాక్సెస్ చేయొచ్చు అనమాట. ప్రెసెంట్ అయితే నేను ఫ్రీ అకౌంట్ లోకి లాగిన్ అయ్యాను. ఫ్రీ అకౌంట్ లో మీకు చూస్తే కనుక జెమినై 2.5 ఫ్లాష్ ఇమేజ్ చూపిస్తుంది. చూసారు కదా, ప్రెసెంట్ దీన్ని కూడా జెమినై 2.5 ఫ్లాష్ ఇమేజ్ అనే ఒక మోడల్ చెప్తుంది. సో నేను ఒక ప్రాంప్ట్ అయితే ఇస్తాను. ఇక్కడ క్లోజ్అప్ ఇమేజ్ ఆఫ్ ఇండియన్ కపుల్ అని చెప్పి ప్రాంప్ట్ అయితే ఇచ్చి రన్ చేస్తున్నాను. 9.8 seconds లో మనకి ఇమేజ్ జనరేట్ చేస్తుంది. క్వాలిటీ అయితే బాగుందండి. ఇక్కడ డౌన్లోడ్ చేస్తున్నాను. ఇది 235 KB లోనే మనకి ఇమేజ్ జనరేట్ అయింది. బట్ క్వాలిటీ మాత్రం ఒక 1 MB 2 MB ఫైల్ లాగా అనిపిస్తుంది నాకు. బ్యాక్గ్రౌండ్ బ్లర్ చేసి మరి ఇచ్చింది. ఇంకొక ప్రాంప్ట్ ఇచ్చి టెస్ట్ చేస్తున్నాను అనమాట. ఒక బ్లాక్ బోర్డ్ మీద ఏ
తెలుగు అనే టెక్స్ట్ కావాలన్నాను, అది కూడా బాగానే జనరేట్ చేస్తుంది. ఏ తెలుగు అని చెప్పి టెక్స్ట్ అయితే కరెక్ట్ గానే ఇచ్చింది. సో జనరేషన్ టైం కూడా ఒక 30 సెకండ్స్ లోపలనే మనకి ఇమేజ్ అయితే జనరేట్ చేసేస్తుంది. గ్రూప్ ఆఫ్ ఏలియన్స్ పార్టీ ఆన్ స్పేస్ అని చెప్పి ఇంకొక ప్రాంప్ట్ ఇచ్చాను. సో ఇక్కడ గమనిస్తే కనుక మీకు ఒక్కొక్క ఇమేజ్ కి ఎన్ని టోకెన్స్ ఖర్చు అవుతున్నాయి అనేది మాత్రం చూపిస్తుంది అనమాట. ఏలియన్స్ పార్టీ అంటే ఇలా ఇచ్చింది. సో చూడడానికి నిజంగా ఏలియన్స్ పార్టీ లానే అనిపిస్తుంది ఇమేజ్ కూడా. సో నేను స్పేస్ అన్నాను, అక్కడ స్పేస్ ని రెఫరెన్స్ గా తీసుకుని అక్కడ గెలాక్సీస్ కొన్ని ప్లానెట్స్ కూడా రిప్రజెంట్ చేసి ఇమేజ్ అయితే ఇచ్చింది. నేను మరింత డీటెయిల్ గా చూపించట్లేదు, బట్ జస్ట్ దీనికి సంబంధించిన హైలైట్స్ మాత్రమే చెప్తున్నాను అనమాట. బట్ నాకు 100% తెలియదు ఇది ఫ్రీ యాక్సెస్ కాదు, ఎందుకంటే సబ్స్క్రిప్షన్ ప్లాన్ అయితే తీసుకోలేదు. ఈమెయిల్ ఐడికి ఏదైతే ఉందో crm.mbs@gmail.com ఏదైతే ఉందో ఇది ఫ్రీ ఈమెయిల్ అనమాట. మీ అందరికి ఉన్న ఈమెయిల్ లాంటిది. నేను కూడా ఈమెయిల్ ఐడితోనే ట్రై చేస్తున్నాను. సో మేబీ ప్రెసెంట్ అందరికి కూడా ఫ్రీ యాక్సెస్ ఇచ్చినట్టుగా నాకు అనిపిస్తుంది. మీరు కూడా ట్రై చేయండి మీ ఈమెయిల్ ఐడీస్ తో కూడా. నెక్స్ట్ వచ్చే వీడియోస్ లో వీళ్ళ కన్సిస్టెంట్ ఇమేజెస్ గురించి కూడా నేను టెస్ట్ చేస్తాను. డీటెయిల్ వీడియో ఒకటి మీకు చేస్తాను. కన్సిస్టెంట్ ఇమేజెస్ కానివ్వండి, అలానే ఒకే క్యారెక్టర్ డిఫరెంట్ రోల్స్ లో ఎలా జనరేట్ చేస్తున్న ఇమేజెస్, ఒక ఇమేజ్ లో ఒక ఆబ్జెక్ట్ ని వేరే సీన్ లోకి ఇస్తే అది జనరేట్ చేస్తుందా లేదా, ఇవన్నీ కూడా డీటెయిల్ గా టెస్ట్ చేసి రాబోయే రోజుల్లో ఒక వీడియో అయితే చేస్తాను అనమాట. బట్ ఇనీషియల్ గా జస్ట్ నేను టెస్ట్ చేసిన ఒక 1 to 2-3 ప్రాంప్ట్స్ అయితే మాత్రం బాగా అనిపించింది. ఎక్కడ కూడా వీళ్ళు నానో బనానా అన్నట్టుగా మోడల్ హైప్ అవుతుందో హైప్ కి రీచ్ అయినట్టుగా నాకు అనిపిస్తుంది. బట్ నిజంగా ఇన్ డెప్త్ కూడా వీళ్ళ ఏ మోడల్ అంత డీటెయిల్ గా జనరేట్ చేస్తున్న ఏమైనా ఇష్యూస్ ఉన్నాయి, అవి కూడా మీకు డీటెయిల్ గా రాబోయే రోజులు అయితే ఒక డెడికేటెడ్ వీడియో అయితే చేసి ఇన్ డెప్త్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. సో యాజ్ ఆఫ్ అయితే ప్రెసెంట్ ఫ్రీ ఆఫ్ యాక్సెస్ లోనే మీరు అయితే దీన్ని టెస్ట్ చేసుకోవచ్చు అనమాట. సో మీరు కూడా దీన్ని ట్రై చేద్దాం అనుకుంటే కనుక గూగుల్ ఏ స్టూడియోలోకి వెళ్ళి మీ మెయిల్ ఐడితో అకౌంట్ లాగిన్ అయితే కనుక మీకు పైన మోడల్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మోడల్ సెలెక్ట్ చేసుకుంటే జెమినీ 2.5 ఇమేజ్ ఫ్లాష్ ఇమేజ్ దీన్ని సెలెక్ట్ చేసుకుంటే కనుక మీరు కూడా ఫ్రీగా అయితే ఇమేజ్ అయితే జనరేట్ చేసుకోవచ్చు. అంటే మన ఏ తెలుగు ఛానల్ తరపున కేవలం 3,000 రూపాయల నుంచి ఏ కోర్స్ అయితే ఆఫర్ చేస్తున్నా, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మన ఏ కోర్సులో జాయిన్ అవుదాం అనుకుంటే స్క్రీన్ పై కనిపించే నెంబర్ వాట్సాప్ చేయండి. ఇప్పుడు లేటెస్ట్ చేయగలను కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.